ప్రజా టీవీ తెలుగు న్యూస్. భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి రైతులపై చూపిస్తున్న వివక్షణ వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి సిపిఐ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతులపై జరుగుతున్న దాడులు వెంటనే అరికట్టాలి. రైతులపై జరుగుతున్న దాడులు వెంటనే, రైతులపై జరుగుతున్న దాడులు వెంటనే, రైతులపై జరుగుతున్న దాడులు వెంటనే, రైతులపై జరుగుతున్న దాడులు వెంటనే సిపిఐ రైతులు పండించిన పంటకు మద్దతు ధర వెంటనే, రైతులకు పండించిన పంటలకు మద్దతు ధర వెంటనే, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర వెంటనే, రైతులు పండించిన మద్దతు ధర వెంటనే సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలి. రైతులకు వెంటనే, రైతులకు వెంటనే, రైతులకు వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులకు వెంటనే, రైతులకు వెంటనే కేంద్ర ప్రభుత్వం రైతులకు వెంటనే సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతులకు వెంటనే చెప్పాలి. సమాధానం కేంద్ర ప్రభుత్వం రైతులకు వెంటనే సమాపణ చెప్పాలి. సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి సిపిఐ భారత కమ్యూనిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వంటి వైఖరి సిపిఐ. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా 9-10 తేదీలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న ద్వంద్వ వైఖరికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నది. అందులో భాగంగా పుట్లూరు మండలంలో తహసీల్దార్ కార్యాలయం వద్ద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఆధ్వర్యంలో నిరసన చేపట్టడం జరుగుతున్నది. పంజాబ్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని వాళ్ళు ఆందోళన కార్యక్రమానికి పిలుపునివ్వడంతో ధర్నా కార్యక్రమానికి పోతున్న రైతులపై కేంద్ర ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని బాష్పవాయువులు ఉపయోగించి లాఠీ చార్జీ చేసి తీవ్రంగా రైతులను కొట్టడం దారుణం అని చెప్పి సిపిఐ పార్టీగా ఖండిస్తున్నాం. అలాగే చెప్పిన వాగ్దానాలు నెరవేరుస్తానని, ఆయన చెప్పిన నల్ల చట్టాలు రద్దు మాటను వెనక్కి తీసుకున్నానని చెప్పి రైతులకు క్షమాపణ చెప్పి ఈరోజు వాళ్ళు అడుగుతున్నది ఏంది, పండించిన పంట గిట్టుబాటు ధర కావాలని, ఎంఎన్పీకి చట్టబద్ధత కల్పించాలని అడుగుతుంటే కేంద్ర ప్రభుత్వం బాడీకెట్లు అడ్డం పెట్టి రైతులపై విచక్షణ రహితంగా కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము అడుగుతున్నాం. అలాగే గుజరాత్, ఉత్తరప్రదేశ్లో మసీదుల కింద రామాలయ గుళ్ళు ఉన్నాయని చెప్పి లేనిపోని సమస్యలు సృష్టించి హిందువులకు ముస్లింలకు సమస్యలు సృష్టించి మత ఘర్షణ లేపాలని చెప్పి అలాగే కేంద్ర ప్రభుత్వం చూస్తుంది. ఇది ఎంతవరకు కరెక్టు? స్వతంత్రం వచ్చిన వెంటనే రాజ్యాంగంలో చట్టం చేసి పొందుపరిచినాడు. ఏ గుడి ఎక్కడ కట్టితే ఆ గుడిని మెదిలియాకండి, యథావిధిగా ఉండియండి అని చెప్పి చట్టం చేస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మంచి హిందువులకు ముస్లింలకు మత ఘర్షణ లేపి ఆందోళన పైశాచిక ఆనందం పొందాలని చెప్పి చూస్తుంది. ఇది కరెక్ట్ కాదని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము తెలియజేస్తున్నాం. అలాగే మణిపూర్లో కింద స్టేట్లోని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మణిపూర్లో సమస్యలు బాగా పరిష్కారం అవుతాయి, మణిపూర్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వాన్ని స్టేట్లోనూ ఎన్నుకొని ముఖ్యమంత్రి చేయడం జరిగింది. ఆ ముఖ్యమంత్రి అయినాక బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏ విధంగా ఉండాలి, సమస్యల పరిష్కారం లేకుండా సమస్యలను పరిష్కరిస్తూ రాష్ట్రాన్ని డెవలప్మెంట్కు ముందు చూపు చూడకుండా అక్కడ మత ఘర్షణ లేపి మైనార్టీలను ఇబ్బంది పెడుతూ దాడులు చేస్తూ
మహిళలను నగ్నంగా బజార్లో మెరవణి చేస్తూ రేపు మానభంగం చేసి మహిళలను చంపడం జరుగుతుంది. ఇది బీజేపీ ప్రభుత్వానికి కనపరాదా? బీజేపీ ప్రభుత్వం ఇవన్నీ చూడదా? ఇక్కడనే ఒక చిన్న ఇష్యూ జరిగితేనే పెద్ద ఆందోళన చేస్తారే, అలాంటిది మహిళలపై ఇంత దారుణంగా దాడులు జరుగుతుంటే మరి మీరు ఎందుకు చర్య తీసుకోకుండా ఉన్నారు? వెంటనే ఆ ప్రభుత్వం రాజీనామా చేయాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే మోదీ బిడామి అయిన గౌతమ్ అదానీ కుంభకోణం ఢిల్లీలో అమెరికాలో గడ్డ పడితే దాని మీద మరి మీరు ఎందుకు నోరెత్తుకొని ఉన్నారు? పార్లమెంట్లో ఈ విషయం అడుగుతుంటే దాట వేస్తున్నారు. మరి ప్రతిపక్షాలు అడిగే ఈ విషయానికి మీరు సమాధానం చెప్పాలి కదా. మరి 4 రాష్ట్రాలలో ముడుపులు ముట్టినాయని చెప్తున్నారు. మరి అక్కడే ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు మన ఇండియాలో సిబిఐకి అప్పచెప్పో లేకపోతే ఇంకొక చట్టానికి అప్పచెప్పో మరి అదానీ గారి అక్రమాలు బయటికి తీయాలి కదా. మరి మోడీ బినామీ కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం కూడా ఏమి నిమ్మకు నీరెత్తినట్టుంది. కావున వెంటనే ఈ గౌతమ్ అదానీ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. పై చెప్పిన డిమాండ్లన్నీ నెరవేర్చాలని చెప్పి రైతులకు న్యాయం జరగాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తున్నాం. ఇదే మొండి వైఖరి వహిస్తే పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ఆందోళన చేయాల్సి వస్తుందని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. భారత కమ్యూనిస్ట్ పార్టీ